సంస్థ అంశంలో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ విమర్శించారు. ఆ సంస్థకు నిజమైన ఆచింకాలు కలిగించింది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. వ్యక్తిగత కారణాలతో వెనక్కి వెళ్తున్న సంస్థపై బదులు బేరం వేసి ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేటీఆర్ ప్రవర్తిస్తున్నారని గౌరీ సతీష్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి మెట్రో తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకే పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి కేటీఆర్ గారు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఇదే మెట్రోను నిర్మాణం చేస్తారంటే అసెంబ్లీ ముందు నుంచి కట్టనీయకుండా అడ్డు జరిగినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదా, మీ నాన్నగారా మీరా కాదా ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అప్పుడు అడ్డం జరిగి హైదరాబాద్లో మెట్రో నిర్మాణం జరగొద్దు అని చెప్పి అడ్డు జరిగినటువంటి వ్యక్తులు మీరు ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టు ఉంటుందా కాదా ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అప్పుల గురించి మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఖజానాను కుల్లగొట్టి యావత్ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా అటు ఉద్యోగస్తుల గురించి కానీ ఆర్టీసీ గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత మీకు కానీ మీ పార్టీకి లేదు అని మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. గతంలో మీరు చేసినటువంటి విధానాలన్నీ మీరు చేసినటువంటి ఏదైతే దమనకాండను మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారంటే యావత్ సమాజం అంతా కూడా మర్చిపోదు.